Okay, well, hello everybody, welcome back. నిన్నటి క్లాస్లో మనం ఫ్యూ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం కదండి. రివిజన్ క్లాస్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ నెక్స్ట్ వీక్ కూడా మనం రివిజన్ క్లాస్ కంటిన్యూ చేయబోతున్నాం. నిన్నటి క్లాస్ మనం ఏదైతే డిస్కస్ చేసామో దాంట్లో కొంచెం ఫాస్ట్గా చెప్తున్నారు, కొంచెం మెల్లగా చెప్పండి, ఇట్లాంటివి ఐ హ్యావ్ సీన్. బేసిక్లీ అలా ఎందుకు జరుగుతుంది అని అంటే, ఇప్పుడు మనం విత్ ఇన్ అ టైమ్ స్పాన్లో అలా అంత ఫాస్ట్గా చెప్పలేదు అని అంటే మీకు చెప్పే క్వశ్చన్ అర్థం కాదు, ఇంకా మోర్ ఓవర్ నిద్ర కూడా రావచ్చు, బోర్ కొట్టచ్చు, ఇవన్నీ జరుగుతాయి. అలా కాకుండా మనం ఫాస్ట్గా చెప్పినప్పుడు ఏమవుతుంది అని అంటే యూ విల్ బి అటెంటివ్ టు లిజన్ టు ద క్లాస్ ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కవర్ అవుతుంది అండ్ విత్ ఇన్ అ టైంలో మనం ఏదైతే కాంటెంట్ చెప్పాలనుకున్నామో ఆ కాంటెంట్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రోస్ ఉన్నాయి. కాన్స్ ఒకటి ఏంటి అని అంటే జస్ట్ మీరు హ్యాబిచ్యువేట్ అవ్వలేదు, ఇన్ని రోజులు మీరు అలవాటు అవ్వలేదు కాబట్టి అదొక్కటే ప్రాబ్లం అంతే. ఇక్కడ నుంచి ఒక 3-4 days మీరు క్లాస్ రెగ్యులర్గా కంటిన్యూస్గా వింటే యూ విల్ గెట్ హ్యాబిచ్యువేటెడ్ టు ఇట్, నో నీడ్ టు వరీ. నిన్న క్వశ్చన్ ఆఫ్ ద డే మనం లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే తీసుకున్నాం కదండి. ప్రతిరోజు కూడా అంతే ఉంటుంది. మనం ఏదైతే క్వశ్చన్ ఆఫ్ ద డేగా పెట్టామో దాని గురించి మీరు కమెంట్ చేయొచ్చు, ఆన్సర్ మీకు తెలిసినట్లయితే. లేదు రేపు ఎలాగైనా డిస్కస్ చేస్తారో అని అంటే మీరు లైట్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ డేలో అదే క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్గా తీసుకొని దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం, సో దట్ ఆ క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో అంతే. యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్, ఫస్ట్ వన్, who has been appointed as the director of cricket for JSW Sports? He is Sourav Ganguly. Sourav Ganguly గారు ఆల్రెడీ ఇది వరకు BCCIకి ప్రెసిడెంట్ గా పనిచేశారు, మన ఇండియన్ మెన్స్ క్రికెట్ టీమ్ కి హెడ్ కోచ్ గా పనిచేశారు. ఇట్లా ఈవెన్ ఈ JSW స్పోర్ట్స్ అన్నది బేసిక్లీ JSW అన్నది ఒక కాంగ్లోమరేట్, మీ అందరికి తెలిసిన విషయం. అంటే JSW ఇండస్ట్రీస్ ఇంకా జిందాల్ స్టీల్ ఇవన్నీ కూడా ఒక కాంగ్లోమరేట్, పర్టిక్యులర్గా ఒక ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైనవి కావు. డిఫరెంట్ ఇండస్ట్రీస్కి సంబంధించిన దానిని ఏమంటారు అంటే మల్టిపుల్ సెక్టార్స్ని కవర్ చేస్తూ ఉంటే దానిని కాంగ్లోమరేట్ అంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ వచ్చేసి డిజిటల్లో ఉంది, ఎలక్ట్రానిక్స్లో ఉంది, అదేవిధంగా మార్ట్లో ఉంది, జ్యువెలరీ ఉంది, ఇట్లా ఈవెన్ టెలికమ్యూనికేషన్స్ రంగంలో ఇట్లా అన్ని సెక్టార్స్ని కవర్ చేస్తుంది కదా. అదేవిధంగా JSW కూడా అన్ని సెక్టార్స్ని కవర్ చేసేటువంటి ఒక కాంగ్లోమరేట్. ఆ కాంగ్లోమరేట్లో భాగంగానే JSW స్పోర్ట్స్ అన్నటువంటి దానిని 2012వ సంవత్సరంలో 2012లో దీన్ని లాంచ్ చేశారు. ఎవరండి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే పార్థ్ జిందాల్. హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ JSW స్పోర్ట్స్. ఎందుకు? మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ స్పోర్ట్స్ని ఎస్పెషల్లీ క్రికెట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆ స్పోర్ట్ని ప్రమోట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ JSW స్పోర్ట్స్ని JSW కాంగ్లోమరేట్లో భాగంగా దీన్ని 2012వ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దానికి సౌరవ్ గంగూలీ గారు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు అంటే అర్లియర్ ఈయన అరౌండ్ 2009 ఆ టైం పీరియడ్ నుంచే దీంట్లో ఢిల్లీ క్యాపిటల్స్ కొన్ని టీమ్స్ ఉంటాయి కదా మనకి, ఐపీఎల్లో పార్టిసిపేట్ చేయడానికి కొన్ని క్రికెట్ టీమ్స్ ఉంటాయి, లైక్ ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై క్యాప్టెన్స్, గుజరాత్ టైటన్స్, ఇట్లా రకరకాల RCB, చెన్నై కింగ్స్, ఇట్లా రకరకాల టీమ్స్ ఉంటాయి కదా. అలాగే JSW స్పోర్ట్స్ వాళ్ళు కూడా వీళ్ళ ఓన్గా ఉన్నటువంటి ఒక టీం వచ్చేసి ఏంటి అని అంటే ప్రెటోరియా కెప్టెన్స్ వచ్చేసి దేర్ ఓన్ టీమ్, కంప్లీట్గా వాళ్ళదే అన్న ఒక టీం వచ్చేసి ప్రెటోరియా కెప్టెన్స్. అండ్ ఢిల్లీ క్యాప్టెన్స్ కూడా అనదర్ టీమ్. అయితే ఈ ఢిల్లీ క్యాప్టెన్స్ టీంకి ఈయన అడ్వైజర్ లాగా ఉండేవారు ఒకప్పుడు. సౌరవ్ గంగూలీ అడ్వైజర్ లాగా పనిచేసేవారు. అరౌండ్ 2019 ఆ టైం పీరియడ్ నుంచి అడ్వైజర్ లాగా పనిచేశారు. అప్పటి నుంచి అంటే JSW స్పోర్ట్స్ వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఉన్నారు సౌరవ్ గంగూలీ గారు ముందు నుంచే అని చెప్పడం కోసం మాత్రమే ఈ పాయింట్ చెప్పాను, అంతే, నథింగ్ ఎల్స్. అట్లా రీసెంట్గా దీనికి ఈ క్రికెట్ దానికి డైరెక్టర్గా JSW స్పోర్ట్స్లో డైరెక్టర్గా సౌరవ్ గంగూలీ గారిని అపాయింట్ చేయడం అనేది విశేషం. ఇదివరకు హెడ్ కోచ్గా పనిచేశారు, BCCIకి ప్రెసిడెంట్గా. ఇవన్నీ కూడా ఆ రోల్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రోల్ రీసెంట్ వన్. పార్థ్ జిందాల్ వచ్చేసి ఫౌండర్ ఆఫ్ JSW స్పోర్ట్స్. అండ్ రోజర్ బిన్నీ వచ్చేసి ఎవరండి? నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసాం. BCCIకి ప్రెసిడెంట్గా రోజర్ బిన్నీ ఉన్నారు. BCCI అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ అదేవిధంగా గౌతమ్ గంభీర్ వచ్చేసి ఎవరు? మన మెన్స్ క్రికెట్ టీంకి హెడ్ కోచ్గా ఈయన పనిచేస్తున్నారు. హెడ్ కోచ్ ఆఫ్ మెన్స్ క్రికెట్ టీమ్ గౌతమ్ గంభీర్. ఇది కూడా నిన్న క్లాస్లో డిస్కస్ చేసినట్టున్నాం. జేషా వచ్చేసి ఒకప్పుడు BCCIకి సెక్రటరీగా పనిచేశారు. అమిత్ షా
సన్ అయినటువంటి జే షా సెక్రటరీగా పనిచేశారు. ఇప్పుడు ఆ పోస్ట్ని కొంచెం ఎలివేట్ చేసి బీసీసీఐ అన్నది నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ గవర్నింగ్ బాడీ, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి, దుబాయ్లో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఆ ఐసీసీకి చీఫ్గా ఇవన్నీ అపాయింట్ చేశారు. ఇప్పుడు జే షా ఈజ్ సర్వింగ్ యాజ్ చీఫ్ ఆఫ్ ఐసీసీఐ. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్. నిన్నటి క్లాస్లో కూడా మనం ఆప్షన్స్లో ఏమన్నా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఐ విల్ బి కవరింగ్. ఒకవేళ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లేదు అని అంటే మనం చేయగలిగింది ఏం లేదు, అంతవరకే. రైట్, నెక్స్ట్ వన్. See, which state has become the third state to conduct a caste-based census? థర్డ్ స్టేట్గా ఏది ఉంది మన భారతదేశంలో? కాస్ట్ బేస్డ్ సెన్సస్ అంటే జనరల్లీ మనకి సెన్సస్ వచ్చేసి 10 ఏళ్ళకి ఒకసారి సెన్సస్ని నోట్ చేస్తారు, అదంతా తెలిసిందే. లాస్ట్ సెన్సస్ వచ్చేసి 2011 సెన్సస్. దాని తర్వాత 2021లో సెన్సస్ జరగాల్సింది, కాకపోతే అది జరగలేదు. అన్ఫార్చునేట్ థింగ్. ఎందుకు అంటే డిజిటలైజ్ చేయాలి కంప్లీట్గా. అంటే ఇప్పుడు సెన్సస్ అంటే ఎలా జరుగుతుంది, ప్రతి ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఒక సర్వే లాగా కండక్ట్ చేసి వాళ్ళ వివరాలు ఇవన్నీ రాసుకుంటారు, మళ్ళీ కన్సాలిడేట్ చేస్తారు. ఇవన్నీ కన్సాలిడేట్ చేసిన తర్వాత జాబ్ చేసే వాళ్ళు ఇంతమంది, చేయని వాళ్ళు ఇంతమంది, పిల్లలు ఇంతమంది, వృద్ధులు ఇంతమంది, ఈ యూత్ ఇంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా రకరకాలు ఇవన్నీ కూడా ఇస్తారు. అంటే అన్నిటినీ కవర్ చేస్తారు. పాపులేషన్లో ఏవైతే డెమోగ్రాఫిక్స్ ఉంటాయో వాటన్నిటినీ కవర్ చేస్తూ సెన్సస్ ఉంటుంది ప్రతి 10 yearsకి ఒకసారి. బట్ వేరాజ్ ఇక్కడ కాస్ట్ సెన్సస్ అన్నది మొట్టమొదట ఏ స్టేట్ కాస్ట్ సెన్సస్ని స్టార్ట్ చేసింది అని అంటే ఇట్ ఈస్ బీహార్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్డ్ కాస్ట్ సెన్సస్. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ వాజ్ ద సెకండ్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ కాస్ట్ సెన్సస్. దాని తర్వాత తెలంగాణ, రీసెంట్గా తెలంగాణలో కూడా కాస్ట్ బేస్డ్ సెన్సస్ జరిగింది. అయితే ఆ కాస్ట్ బేస్డ్ సెన్సస్లో యాజ్ ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్, వన్ ఫైన్ ఆఫ్టర్నూన్ అనుకుంటా, ఐ వాజ్ అబౌట్ టు అరైవ్ టు క్లాస్. అయితే ఆ గ్యాప్లోనే వీళ్ళు ఈ కాస్ట్ సెన్సస్ వాళ్ళు వచ్చారు. కాస్ట్ సెన్సస్ వాళ్ళు వచ్చి దే ఆర్ టేకింగ్ డౌన్ ఎవ్రీ పాయింట్, లైక్ మా ఫాదర్ డీటెయిల్స్, మా ఫ్యామిలీ డీటెయిల్స్, ఇవన్నీ కాకుండా ఇది ఓన్ హౌసా, రెంటెడ్ హౌసా, లేదు అని అంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి ఎందుకు వచ్చారు, ప్రైవేట్ ఎంప్లాయా, పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయా, మీకు గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ అవైల్ అవుతున్నాయా, మీకు పెళ్ళయిందా, పెళ్లి కాలేదా, పిల్లలు ఉన్నారా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అడిగి ఒక పావు గంట చేశారండి మొత్తం. అట్లా అంత లెంతీ క్వశ్చన్స్ మ్యాక్సిమం ఈ కాస్ట్ బేస్డ్ సెన్సస్ అసలు ఎందుకు కండక్ట్ చేశారు అని అంటే వీటన్నిటిని కవర్ చేస్తూ మన స్టేట్లో ఎంతమంది ఓబీసీకి చెందిన వాళ్ళు ఉన్నారు, ఎస్సీ, ఎస్టీ అండ్ జనరల్ కేటగిరీకి చెందిన క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు విత్ ఇన్ అవర్ స్టేట్. అంటే వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి వచ్చి మైగ్రెంట్స్ లాగా, లేదనంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్, టెక్కీస్, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ స్థిరపడిపోయినటువంటి వాళ్ళు, లేదా ఇక్కడ టెంపరీగా ఉంటున్న వాళ్ళందరి డీటెయిల్స్ కంప్లీట్గా మేజర్గా ఈ కాస్ట్ వాళ్ళు ఎంతమంది, ఏ కాస్ట్ వాళ్ళు ఎంతెంతమంది ఉన్నారు అని చెప్పి ఈ సర్వేని కండక్ట్ చేశారు. ఆ సర్వే కంప్లీట్ అయిపోయింది, కాకపోతే ఇంకా రిపోర్ట్ బయటికి రాలేదు. ఆ రిపోర్ట్ అనేది వాళ్ళు కన్సాలిడేట్ చేసుకోవాలి, ఆ రిపోర్ట్ ఫైనలైజ్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ టైం. కాబట్టి తెలంగాణ రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్, ఇప్పుడు 2025 కాబట్టి లాస్ట్ ఇయర్లోనే ఇది జరిగింది. కాస్ట్ బేస్డ్ సెన్సస్ని కండక్ట్ చేసినటువంటి థర్డ్ స్టేట్ ఏది అని అంటే దట్ ఈస్ తెలంగాణ. ఫస్ట్ స్టేట్ వచ్చేసి బీహార్, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి సెకండ్ స్టేట్. అండ్ వేరే ఆప్షన్ చూద్దాం. ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేసి మొట్టమొదటి స్టేట్, యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసిన మొట్టమొదటి స్టేట్ ఏది అని అంటే ఇట్ ఈస్ ఉత్తరాఖండ్. అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ స్టేట్ విచ్ ఈస్ ఇంప్లిమెంటింగ్ యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే మీ అందరికి ఐడియా ఉంటుంది. మ్యారేజ్ కానీ, డివోర్స్ కానీ, ఇన్హెరిటెన్స్ కానీ, అదేవిధంగా అడాప్షన్ కానీ, ఈ 4 విషయాల్లో ఒక పర్టికులర్ లా ఉంటుంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజంలో పెళ్లి ఒక రకంగా చేస్తారు, ఇస్లాంలో ఒక రకంగా చేస్తారు, క్రిస్టియానిటీలో, బుద్ధిజంలో, జైనిజంలో, ఇట్లా పార్సీల్లో పెళ్లి, డివోర్స్, ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ ఏం చెప్తుంది అని అంటే ఈ మ్యారేజ్లో, డివోర్స్లో, అడాప్షన్లో, ఇన్హెరిటెన్స్ అంటే అమ్మాయి అబ్బాయి ఎంతమంది ఉన్నా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ జెండర్ అందరికీ ఆస్తి దక్కాలి, దట్ ఈస్ ఇన్హెరిటెన్స్. ప్రాపర్టీ విషయంలో ఈ 4 విషయాల్లో అందరికీ సేమ్ లా అప్లికబుల్ అవ్వాలి. అది హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, బుద్ధిస్టులు అయినా, జైన్స్ అయినా, ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజియన్ అందరికీ ఒకటే
లా వర్తించాలి, దట్ ఈస్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఏ ఆర్టికల్ ద్వారా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారంటే ఆర్టికల్ 44. ఇట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 44 దేని కిందకు వస్తుంది? ఫండమెంటల్ రైట్సా, డిపిఎస్పీసా, ఫండమెంటల్ డ్యూటీసా అని అంటే ఇట్ కమ్స్ అండర్ డిపిఎస్పీస్. మనకి ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు పార్ట్ 3లో ఉంటాయి. వేరాజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వచ్చేసి మనకి ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ పార్ట్ 4లో ఉంటాయి మనకి కాన్స్టిట్యూషన్లో. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్ 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. ఆ ఫండమెంటల్ డ్యూటీస్ పార్ట్ 4A ఆర్టికల్ 51A దాంట్లో ఉంటాయి. ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేసి ఆర్టికల్ 44. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసిన ఒకే ఒక్క స్టేట్ ఏరియా అంటే ఇట్ ఈస్ ఉత్తరాఖండ్. వేరాజ్ మరి గోవాలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ అవుతుంది కదండి అన్న డౌట్ మీకు రావచ్చు. ఎందుకు అనంటే గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ కాదండి, ఆ గోవా రీజియన్లో సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది ఇప్పటి విషయం కాదు. గోవా అండ్ పాండిచ్చేరి ఈ ప్లేసెస్ని మేజర్గా పోర్చుగీస్ ఫెలోస్, ఫ్రెంచ్ వాళ్ళు రూల్ చేశారు. ఎస్పెషల్లీ గోవాను వచ్చేసి పోర్చుగీస్ వాళ్ళు చాలా కాలం రూల్ చేశారు. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గోవా ఇండియాలో కలవలేదు. 1987 ఆ టైం పీరియడ్లో గోవా మన భారతదేశంలో యునైట్ అయిపోయింది. అట్లా దట్ ఈస్ గోవాస్ హిస్టరీ. అయితే గోవా పోర్చుగీస్ టైం పీరియడ్ నుంచే అందరికీ సేమ్ సివిల్ కోడ్ ఉండాలి అన్నది అప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతూ వచ్చింది. కాబట్టి స్పెసిఫిక్గా యూనిఫామ్ సివిల్ కోడ్ అసలు వాళ్ళకి అవసరమే లేదు. కాబట్టి గోవాను అసలు మనం లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు. బట్ వేరాజ్ Uttarakhand was the first state and it is the only state where uniform civil code has been implementing, and వేరే స్టేట్స్ లో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఆలోచన ఉంది. బట్ అప్ టు దేర్ స్టేట్ మనం అదంతా చెప్పకూడదు. అండ్ కాస్ట్ బేస్డ్ సెన్సెస్, దీని ద్వారా ఎంతమంది అంటే డిఫరెంట్ కాస్ట్లకు చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి వెల్ఫేర్ మెజర్స్ కరెక్ట్గా లభిస్తున్నాయా లేదా, ఏ కాస్ట్ వాళ్ళకి ఏ వెల్ఫేర్ మెజర్స్ చేయిస్తే బాగుంటుంది అని గవర్నమెంట్ ఒక ఆలోచన చేయడం కోసమే కాస్ట్ బేస్డ్ సెన్సెస్ని లాంచ్ చేసింది. ఈవెన్ నా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అయితే లైక్ లాస్ట్ ఇయర్ రేవంత్ రెడ్డి గారు ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత, అంటే అప్పటి వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేది, దాని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోకి వచ్చిన తర్వాత ఒక 6 స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ హామీ కూడా ఇచ్చింది. దాంట్లో నేను నిన్న చెప్పాను మహాలక్ష్మి స్కీమ్ ఒకటి, మహాలక్ష్మి స్కీమ్ ఒక దాని గురించి మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత గృహజ్యోతి, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ స్కీమ్. ఇంకొకటి చేయూత, దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ స్కీమ్. అదేవిధంగా ఈ వికాస్ యువత వికాస్ స్కీమ్, దీనితో పాటుగా మనకి మహాలక్ష్మి, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు ఇది కూడా అనదర్ ఇంపార్టెంట్ స్కీమ్. టోటల్గా మనకి 6 ఉన్నాయండి. ఆ 6 నెరవేరుస్తామని చెప్పేసి చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు అంటే ఎవరికైతే హౌసెస్ లేవో 5 లక్షల రూపీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తామని. మహాలక్ష్మి అంటే దీని కింద 3 కవర్ అవుతాయి. ఫ్రీ బస్, మహిళలకి ఫ్రీ బస్. అదేవిధంగా ఎల్పిజి కనెక్షన్ వచ్చేసి గ్యాస్ సిలిండర్ వచ్చేసి 500 రూపీస్కే ఇస్తారు. అండ్ ప్రతి నెల కూడా వాళ్ళకి 2000 రూపీస్ పే చేస్తారు మహిళలకి. దట్ ఈస్ మహాలక్ష్మి స్కీమ్. గృహజ్యోతి స్కీమ్ వచ్చేసి 200 యూనిట్స్ లోపు మనం అంటే ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్ వాళ్ళని ఐడెంటిఫై చేసి 200 యూనిట్స్ లోపు ఖర్చు పెట్టుకుంటే అది ఫ్రీ, వాళ్ళు ఎటువంటి పే చేయాల్సిన అవసరం లేదు. రైతు భరోసా అనదర్ ఇంపార్టెంట్ స్కీమ్ వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈస్ రైతు భరోసా. ఇది వరకు రైతు బంధు అన్న పేరుతో 10,000 ఇచ్చేవారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 15,000గా దాన్ని మార్చారు. అండ్ చేయూత స్కీమ్, యువత స్కీమ్ వచ్చేసి అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ లేదా చదువుకోవాలి అన్న జీలున్న యూత్కి 5 లక్షల రూపాయల వరకు వాళ్ళకి సహాయం చేస్తారు. దట్ ఈస్ యువత. చేయూత వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ లాగా వాళ్ళకి సమ్ 5 lakhs or 10 lakhs ఆ లోపు వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ లాగా వాళ్ళు కట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ ద స్కీమ్స్ రిలేటెడ్ టు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. చీఫ్ మినిస్టర్ వచ్చేసి మనకి రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. రైట్, నెక్స్ట్ వన్, ఆర్బీఐ ఇంక్రీజెస్ యూపీఐ లైట్ అండ్ యూపీఐ 1 to 3 పే లిమిట్స్. ఇక్కడ యూపీఐ అంటే ఏంటో తెలియాలి, యూపీఐ లైట్ అంటే ఏంటో తెలియాలి, యూపీఐ 1 to 3 అంటే ఏంటో తెలియాలి. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. బేసిక్లీ యూపీఐ అంటే ఏంటి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. అంటే మనం ఏ ప్లాట్ఫామ్ నుంచి అయినా అంటే ఏదన్నా ఒక పాయింట్ ఆఫ్ సేల్ దగ్గరికి వెళ్ళి మనం పేమెంట్ చేయాలి అని అన్నప్పుడు జస్ట్ సమ్ 6 digit కోడ్ ఆర్
4 డిజిట్ పిన్ ఏదైనా ఏదర్ 4 ఉంటుంది లేదా 6 ఉంటుంది. ఆ డిజిట్ పిన్ మనం ఎంటర్ చేసి మనం ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేయొచ్చు. దట్ ఈస్ ఫాస్ట్గా అంటే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనం పేమెంట్ చేయొచ్చు. దట్ ఈస్ యూపీఐ. అయితే యూపీఐ లైట్, మళ్ళీ యూపీఐ ఈజీ అంటే యూపీఐ లైట్ ఏంటండి అని అంటే, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఏదైనా ఒక యాప్ తీసుకోండి. ఆ మొబైల్ యాప్లో మనకి వాలెట్ అని ఉంటుంది కదా, యూపీఐ ఈ ఫోన్పే వాలెట్, లేదా సే ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే పేటిఎం తీసుకోండి. పేటిఎం వాలెట్లోకి మనం క్యాష్ని లోడ్ చేసుకోవచ్చు. ఇనీషియల్లీ యూపీఐ లైట్ వచ్చినప్పుడు 500 రూపీస్ మాత్రమే లిమిట్, 500 రూపీస్ లిమిట్ మాత్రమే ఉండేది. అంటే ఆ 500 రూపీస్ లోడ్ చేసుకోవాలి. దాంట్లో వీళ్ళు దాన్ని యూజ్ చేసుకుని పేమెంట్స్ చేసుకోవచ్చు. దట్ ఈస్ యూపీఐ లైట్. అయితే యూపీఐ లైట్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ ఎందుకండి లోడ్ చేసుకోవాలి, అదేదో యూపీఐ త్రూనే డైరెక్ట్గా పేమెంట్ చేసుకోవచ్చు కదా అన్న డౌట్ రావచ్చు మీకు. కాకపోతే యూపీఐ లైట్కి యూపీఐకి డిఫరెన్స్ ఏంటి అని అంటే, యూపీఐలో మనం పిన్ ఎంటర్ చేయాలి, వెరాస్ యూపీఐ లైట్లో ఎటువంటి పిన్ అక్కర్లేదు. పిన్ మనం ఎంటర్ చేయకుండా, ఎందుకంటే ఆల్రెడీ వాలెట్లో క్యాష్ ఉన్నాయి. ఆ క్యాష్ని లోడ్ చేసినప్పుడు మనం ఆల్రెడీ అంటే మన ఆథరైజేషన్ ఉంది కాబట్టి ఆ పేమెంట్ చేసేటప్పుడు ఎటువంటి పిన్ అక్కర్లేదు. తక్కువని మనం స్కాన్ చేయొచ్చు, పేమెంట్ చేసేయచ్చు, డన్, కథం. ఇంకా పిన్ ఎంటర్ చేసే టైం కూడా మనకి సేవ్ అవుతుంది. దట్ ఈస్ యూపీఐ లైట్. యూపీఐ 123 యూపీఐ 123 వచ్చేసి ఏంటి అని అంటే, ఐవీఆర్ టెక్నాలజీ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్. అప్పుడప్పుడు ఐవీఆర్ కాల్లో మాట్లాడుతూ ఉంటారు చూసారా, అంటే ఆల్రెడీ ఆటోమేటెడ్గా కొంచెం రికార్డ్ చేసినటువంటి వాయిస్ ఉంటుంది. ఆ వాయిస్ మనం ఏదైతే క్వశ్చన్స్ అడుగుతామో ఆ వాయిస్ త్రూ మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ యూపీఐ 123 కాన్సెప్ట్ కూడా సేమ్ ఈ ఐవీఆర్ పద్ధతిని యూజ్ చేసుకొని మనకి ఏవైతే సందేహాలు ఉన్నాయో, పేమెంట్ ఎవరికి పేమెంట్ చేస్తున్నావు, ఎంత పేమెంట్ చేస్తున్నావు, ఇట్లా డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఓవర్ ద కాల్ అడిగి పేమెంట్ అనేది జరుగుతుంది. ఇది ఎవరికి యూస్ఫుల్ అండి అని అంటే, ఎవరికైతే స్మార్ట్ ఫోన్ లేకుండా ఉంటుందో, స్మార్ట్ ఫోన్ అదేవిధంగా ఇంటర్నెట్ కనెక్షన్ లేని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. ఇప్పటికీ కూడా కొంతమంది స్మార్ట్ ఫోన్స్, అందరూ ఎవరు చూసినా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే కొంతమంది మాత్రం నోకియా ఆశా ఫోన్, అబ్బా ఇంకా ఈ వాట్సాప్, ఇన్స్టా, థ్రెడ్స్ ఇవే రకరకాలు వస్తున్నాయి, అరే ఇవన్నీ నాకు వద్దు, నేను సెపరేట్గా ఉండాలనుకుంటున్నా, లేదా ఐసోలేటెడ్గా కొంతకాలం చదువుకోవాలనుకుంటున్నా, లేదా ఇంకేదన్నా టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఇట్లా స్మార్ట్ ఫోన్ యూజ్ చేయకుండా ఉంటారు కదా. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పేమెంట్ చేయాలి అని అంటే ఎలా అన్నప్పుడు యూపీఐ 123 ఐవీఆర్ కాల్ చేసి, ఇదిగో బాబు నేను వీళ్ళకి డబ్బులు పంపించాలి, నువ్వు పంపించు, ఇంత అమౌంట్ పంపించాలి అని చెప్తే కాల్ త్రూ అయిపోతుంది. దానికి మనకి ఎటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ అక్కర్లేదు, అండ్ అదేవిధంగా స్మార్ట్ ఫోన్ కూడా పని లేదు. దట్ ఈస్ యూపీఐ 123. దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ యూపీఐ లైట్ అండ్ యూపీఐ 123. అయితే ఏది నాట్ కరెక్ట్, యూపీఐ లైట్ పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ రైజ్డ్ టు 1000 రూపీస్. దట్ ఈస్ కరెక్ట్, 1000 రూపీస్కి పెంచింది. కాకపోతే ఇనీషియల్ ఎంత లిమిట్ ఉండేది అని అంటే 100 రూపాయలు కాదు, ఇట్ ఈస్ 500 రూపీస్. దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. యూపీఐ లైట్ వాలెట్ ఇంక్రీజ్డ్ టు యూపీఐ లైట్ వాలెట్ 5000 ఫ్రమ్ 2000 రూపీస్. 2000 రూపీస్ నుంచి 5000 రూపీస్కి ఇంక్రీజ్ చేసింది. దట్ ఈస్ ఆల్సో ట్రూ. అండ్ యూపీఐ 123 వచ్చేసి ఇది వరకు 5000 ఉండేది, ఇప్పుడు 10,000 చేసింది. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. యూజర్స్ కెన్ సెటప్ యూపీఐ 123 బై డైలింగ్ స్టార్ లేదా ఆస్ట్రిక్ 99 హ్యాష్. దీన్ని అంటే ఆ 99 డయల్ చేస్తే అయిపోతుంది. ముందు ఆస్ట్రిక్ ఉండాలి, తర్వాత హ్యాష్ ఉండాలి. దట్ ఈస్ మస్ట్. ఆ బెనిఫిషియరీ అకౌంట్ నేమ్ లుకప్ ఫెసిలిటీ విల్ బి ఇంట్రడ్యూస్డ్. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. ఇవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. బట్ యూపీఐ లైట్ పర్ ట్రాన్సాక్షన్ 1000 రూపీస్కి పెంచిన మాట వాస్తవమే, కాకపోతే 100 రూపీస్ నుంచి కాదు. బట్ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ 100 to 1000 రూపీస్, 500 to 1000. అది ఇనీషియల్లీ, ఇప్పుడు కాదు. స్టార్టింగ్లో 500 ఉండేది, తర్వాత దాన్ని 1000కి పెంచారు, దాని తర్వాత 2000 చేశారు, ఇప్పుడు 2000 నుంచి 5000 అయ్యింది. దట్ ఈస్ ట్రూ. రైట్. నెక్స్ట్ వన్, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అన్వెయిల్డ్ అ రీడిజైన్డ్ వర్షన్ ఆఫ్ లేడీ జస్టిస్ స్టాట్యూ విత్ ఓపెన్ ఐస్ అండ్ డాష్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్వర్డ్. స్వర్డ్ ప్లేస్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అంటే ఆ పుస్తకాన్ని ఆవిడ చేతిలో పెట్టారు. అయితే లేడీ జస్టిస్ అన్న కాన్సెప్ట్ అసలు ఎప్పటి నుంచి ఉంది అని అంటే, మనకి రోమన్ ఎంపరర్, ఫస్ట్ రోమన్ ఎంపరర్ అగస్టస్ అన్న ఒక వ్యక్తి ఉండేవాడు. అయితే బేసిక్లీ ఈ లేడీ జస్టిస్ అని అంటే న్యాయదేవత అంటాం కదా, ఆ న్యాయదేవతని పూజించేవారు ఆయన. ఈ రోమన్ ఎంపరర్, మొట్టమొదటి రోమన్ ఎంపరర్ అయినటువంటి అగస్టస్, ఆయన న్యాయదేవతని పూజించేవాడు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం స్టార్ట్ అయింది.
అయితే 14th సెంచరీలో ఈ న్యాయ దేవతకి ఏం చేశారంటే 14th సెంచరీ ఆ టైం పీరియడ్లో న్యాయ దేవతకి కళ్ళకు గంతలు కట్టారు, బ్లైండ్ ఫోల్డ్స్. ఆ బ్లైండ్ ఫోల్డ్స్ ఎందుకు కట్టారని అంటే ఈ జస్టిస్ డెలివర్ చేయడంలో కూడా కరప్షన్ జరుగుతుంది, అందరూ రకరకాల అంటే డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జస్టిస్ తెప్పించుకుంటున్నారు, ఇట్లా అవుతుందని చెప్పి ఇవన్నీ నేను చూడలేను అని చెప్పి ఒక సెటరికల్ వేలో బ్లైండ్ ఫోల్డ్స్ ని కట్టారు, కళ్ళకి గంతలు కట్టారు. దట్ ఈస్ ఇన్ 14th సెంచరీ. దాని తర్వాత 17th సెంచరీ ఆ టైం పీరియడ్కి వచ్చేసరికి, ఈ రినైజాన్స్ పీరియడ్కి వచ్చేసరికి ఆ సెటరికల్ ఫామ్ ని కాస్త ఏమని చెప్పారనంటే కళ్ళకు గంతలు కట్టిన దానికి అర్థం ఏంటి అనంటే అందరిని ఈక్వల్ గా ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు కళ్ళు కనిపించాయి అనుకోండి, వీడు చిన్న, వీడు పెద్ద, వీడు తెల్లగా, వీడు నల్లగా, లేదు అనంటే వీడు సన్నం, వీడు అట్లా ఇట్లా అని చెప్పేసి మనం డెసిఫర్ చేయగలుగుతాం. డెసిగ్నేట్, ఈయన మనోడు, ఈయన పరాయోడు అట్లా చెప్తాం, మన ఫ్రెండ్ కాదు అట్లా. అదే కళ్ళు లేవనుకోండి మనం ఐడెంటిఫై చేయగలమా? అందరూ ఒకటే కదా కళ్ళు లేకపోతే. అట్లా దానిని మాడిఫై చేశారు. ఎప్పుడు 17th సెంచరీలో సెటరికల్ గా అంటే కరప్షన్ చూడలేక కళ్ళు కప్పారు అని చెప్పేసి దానిని మాడిఫై చేసి ఏమని చెప్పారు అని అంటే 17th సెంచరీలో కళ్ళకు గంతలు కట్టిన దాని వెనకాల ఉద్దేశం అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేసి అందరికీ ఈక్వల్ అంటే ఒకే న్యాయం అందరికీ సమానంగా జరగాలి అన్న ఉద్దేశంతో దాన్ని కట్టారని. దిస్ ఈస్ ద హిస్టరీ బిహైండ్ లేడీ జస్టిస్. అయితే లేడీ జస్టిస్ రోమన్స్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి వాళ్ళ వేషధారణలో ఉండేది. అయితే దాని తర్వాత అంటే ఇట్లా రోమన్స్ ఎలాగైతే డ్రెస్అప్ అయ్యేవారో ఇట్లా డ్రెస్ కూడా అలా ఉండేది. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా ఈ కొలనైజేషన్ పద్ధతి అంతా కూడా మార్చేయాలి అని చెప్పి మీరు గమనించవచ్చు. ఈ డ్రెస్ ని కూడా శారీ మార్చారు. అదేవిధంగా జ్యువెలరీ, ఇక్కడ జ్యువెలరీ అసలు ఒక పీస్ ఒక పోగన్నా ఉందా అండి? జ్యువెలరీ ఏం లేదు. ఇక్కడ చూసారా మనకు అన్ని బాగా అలంకరించారు. దట్ ఈస్ క్వైట్ న్యాచురల్ ఇన్ అవర్ ఇండియన్ ట్రెడిషన్. అండ్ రైట్ హ్యాండ్ లో చూడండి, ఇక్కడ కూడా త్రాసు ఉంది, ఇక్కడ కూడా త్రాసు. స్కేల్స్ ఆర్ క్వైట్ కామన్. అక్కడ ఇక్కడ రెండిట్లో స్కేల్స్ ఉన్నాయి. వెరాజ్ లెఫ్ట్ హ్యాండ్ లో వచ్చేసి స్వర్డ్ ఉండేది. బట్ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లో కాన్స్టిట్యూషన్ ఈ పుస్తకాన్ని, మన భారత రాజ్యాంగాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు ఈ కళ్ళకు గంతలు ఎందుకు తీసేశారు అని అంటే, ఇప్పుడు నేను కళ్ళకు గంతలు కట్టి నాకేం కనపడదు అని మీకు నచ్చినట్టు చేయడం కాదు, నేను అన్ని చూస్తున్నా. అండ్ నా దగ్గరికి ఏదైతే తీర్పు ఇవ్వాలి అని ఒక కేసు వస్తుందో దానిని రిజాల్వ్ చేయడానికి భారత రాజ్యాంగంలో ఏ విధంగా అయితే తీర్పు ఇవ్వాలి అంటే దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి కదా, కొన్నిటికి మాత్రమే ఆ భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని దాన్ని బేరీజు వేస్తూ, అంటే ఇక్కడ తూకం ఉంది కదా స్కేల్స్, బేరీజ్ వేసుకుని ఏది తప్పు ఏది రైటు ఈ రెండింటిని కొలాబ్ చేసి నేను చూస్తూ జడ్జిమెంట్ ఇస్తాను అని సింబాలిక్ గా దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బొమ్మని ప్రతిష్ఠించారు రీసెంట్ గా. దీనితో పాటుగా మనకి ఇంకా ఇన్సిగ్నియా మార్చారు. అదేవిధంగా ఫ్లాగ్ కూడా ప్రజెంట్ చేశారు. ఆ ఫ్లాగ్ మీద మన సుప్రీంకోర్టు బొమ్మ ఉంది ఇక్కడ. అండ్ అశోక చక్ర ఉంది. ఇక్కడ వచ్చేసి భారత రాజ్యాంగం, ఇక్కడ వెనక అశోక చక్ర, మధ్యలో సుప్రీంకోర్టు బిల్డింగ్ అండ్ కాన్స్టిట్యూషన్. ఇది ఇన్సిగ్నియా. అండ్ దీని మీద ఇంకా మనకి మన నేషనల్ ఎంబ్లెంలో సత్యమేవ జయతే ముండకోపనిషత్ నుంచి డిరైవ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అలాగే ఇక్కడ సుప్రీంకోర్టు దగ్గర దీనికి కూడా ఒక ఇన్సిగ్నియా దగ్గర ఒక మోటో అన్నది ఉంటుంది. ఏంటి అనంటే ధర్మాన్ని రక్షిస్తే విజయం మనదే అని చెప్పేసి ఒక స్లోగన్ ఉంటుంది. అది మహాభారతంలో దాన్ని యూజ్ చేశారు. అండ్ సుప్రీంకోర్టు వచ్చేసి సుప్రీంకోర్టు వాజ్ ఎస్టాబ్లిష్డ్. మీకు ఎగ్జామినేషన్లో ఏం అడగొచ్చానంటే దీని గురించి, ఇవన్నీ మనం ఎలాగో అడిగినా మనం ఆన్సర్ చేయొచ్చు ఈజీగానే. సుప్రీంకోర్టు వాజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ పర్ విచ్ రెగ్యులేటింగ్ యాక్ట్ అని అంటే సుప్రీంకోర్టు వాజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ పర్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం సుప్రీంకోర్టుని ఇంట్రడ్యూస్ చేశారు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ లేడీ జస్టిస్ ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే లేడీ జస్టిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇయర్ 1872 బై బ్రిటిషర్స్. ఈ క్యాల్కటాలో
క్యాల్కటాలో ఉన్నటువంటి హైకోర్టు, క్యాల్కటా హైకోర్టులో మొట్టమొదటిసారి 1872లో లేడీ జస్టిస్ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మన భారతదేశంలో. దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. సుప్రీంకోర్టు వచ్చేసి, సుప్రీంకోర్టులో సిజేఐ ఉంటారు కదా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. యాజ్ పర్ విచ్ ఆర్టికల్ సిజేఐ వాజ్ అపాయింటెడ్ అని అంటే ఆర్టికల్ 124 ప్రకారం సిజేఐని అపాయింట్ చేస్తారు. మొట్టమొదటి సిజేఐగా ఎవరు పనిచేశారు అనంటే హెచ్జే కనియా సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ సిజేఐ. ఇప్పుడు ఎవరు ఉన్నారండి సిజేఐగా అనంటే 51st సిజేఐగా మనకి సంజీవ్ ఖన్నా ఈజ్ సర్వింగ్ యాజ్ ద 51st సిజేఐ. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మనకి సంజీవ్ ఖన్నా ఉన్నారు. దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ఇక్కడ సిజేఐ సంజీవ్ ఖన్నా. రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఖన్నా అది గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. దిస్ ఈస్ ఎంటైర్ థింగ్ రిలేటెడ్ టు దిస్ వన్. అండ్ నెక్స్ట్ వన్, రీసెంట్లీ విచ్ బ్యాంక్ హ్యాస్ అపాయింటెడ్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గారిని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా ఏ బ్యాంక్ ఇంట్రడ్యూస్ చేసింది అని అంటే ఇట్ ఈస్ బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే వడోదరా, గుజరాత్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. మాస్టర్ స్ట్రోక్ సేవింగ్స్ అకౌంట్, మాస్టర్ స్ట్రోక్ అంటే మీ అందరికి తెలిసిన విషయమే, నేను స్పెసిఫిక్గా చెప్పాల్సింది ఏం లేదు. అయితే ఈ సేవింగ్స్ అకౌంట్ ఎవరి గురించి, అందరి కోసమా అని అంటే నో. హై ప్రొఫైల్ లేదా హై అండ్ ఈ హై అండ్ దీంట్లో ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసినటువంటి వాళ్ళలో హై ప్రొఫైల్ అకౌంట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి సర్వీసెస్ అందించడం కోసం మాస్టర్ స్ట్రోక్ సేవింగ్స్ అకౌంట్, దీని గురించి ఒక 15 days క్యాంపెయిన్ని కూడా లాంచ్ చేశారు. అండ్ అంటే స్ప్రెడ్ చేయడానికి హై అండ్ ప్రొఫైల్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొఫైల్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా అకౌంట్స్ని ఓపెన్ చేయించడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివే ఈ ఇనిషియేటివ్. దానికి సచిన్ టెండూల్కర్ గారిని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. అండ్ ఎస్బీఐ గురించి చెప్పాలి అని అంటే రీసెంట్గా ఎస్బీఐ సమ్ అమృత్ కలష్, అమృత్ వృష్టి, అమృత్ కలష్ అండ్ అమృత్ వృష్టి ఇవి వచ్చేసి ఏంటి అని అంటే అమృత్ కలష్ అండ్ అమృత్ వృష్టి, దీస్ టూ ఆర్ ఎఫ్డి అకౌంట్స్. మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్నప్పుడు రెండు కొత్త ప్లాన్స్. ఆల్రెడీ అమృత్ కలష్ అన్నది ఉన్నది. ఈ అమృత్ కలష్ వచ్చేసి ఒక 400 days మనం ఎఫ్డి చేసామనుకోండి, మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అని అంటే 7.10% ఇంట్రెస్ట్ వస్తుంది. అమృత్ వృష్టి వచ్చేసి 444 days ఎఫ్డి చేయాలి, దాంట్లో 7.25% మనకి ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు. ఇది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది అంటే March 31st, 2025 అంటే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్ వరకు ఇది కంటిన్యూ అవుతుందని ఎస్బీఐ వాళ్ళు రీసెంట్గా చెప్పారు. ఎస్బీఐకి ఆ పేరు, ఎస్బీఐ ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటి, ఇంపీరియల్ బ్యాంక్ వాజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ఎస్బీఐ. ఎస్బీఐని ఏ ఇయర్లో ఇంపీరియల్ బ్యాంక్ నుంచి ఎస్బీఐగా రీనేమ్ చేశారు అని అంటే ఇట్ వాజ్ ఇన్ ది ఇయర్ 1955. ఎస్బీఐ లేదా ఇంపీరియల్ బ్యాంక్ వాజ్ ద కల్మినేషన్ ఆఫ్ 3 banks. ఇనిషియలీ బ్యాంక్ ఆఫ్ మద్రాస్, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ క్యాల్కట్టా, ఈ 3 banks యొక్క కొలాబరేషన్ ఇంపీరియల్ బ్యాంక్. తర్వాత 1926 తర్వాత 1955లో దాన్ని ఎస్బీఐగా రీనేమ్ చేశారు. అండ్ అప్పుడే అదే సంవత్సరం నేషనలైజ్ చేసి లీగలైజ్ కూడా చేశారు, రీనేమ్ కూడా చేశారు. దట్ ఈస్ ఎస్బీఐ. నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసాం ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్. ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఈ 3 banksని ఆర్బీఐ డొమెస్టిక్ సిస్టమాటికల్లీ రికగ్నైజ్డ్ బ్యాంక్స్గా, ఆర్బీఐ డొమెస్టిక్ సిస్టమాటికల్లీ రికగ్నైజ్డ్ బ్యాంక్స్గా ఆర్బీఐ గుర్తించింది అని మనం చెప్పుకున్నాం. యాక్సిస్ బ్యాంక్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ కార్పొరేషన్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి $500 million బ్లూ మార్కెట్ పాలసీ దాని గురించి, గ్రీన్ ప్రాజెక్ట్స్ గురించి, గ్రీన్ బాండ్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. యాక్సిస్ బ్యాంక్ ఇంటర్ ఫినాన్షియల్ కార్పొరేషన్ వాళ్ళతో కొలాబ్ అయ్యి $500 million వర్త్ చేసేటువంటి వాటిని డెవలప్ చేయడానికి లాంచ్ చేసింది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ related to this, right? Next one, recently Army Chief has launched Agni Astra multi-target detonation device in which city? What is that city? And that is గ్యాంగ్టక్ దేని క్యాపిటల్ సిటీ? సిక్కిం క్యాపిటల్ సిటీ అయినటువంటి గ్యాంగ్టక్లో అగ్ని అస్త్ర అన్నటువంటి మల్టీ టార్గెట్ డెటోనేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదన్నా ఒక పెద్ద బిల్డింగ్ని మనం ధ్వంసం చేయాలనుకోండి, సమ్ బాంబ్స్ని ఇంకేమన్నా వేరే మెటీరియల్ని పెట్టి ఎక్స్ప్లోడ్ చేస్తాం కదా, దట్ ఈస్ డెటోనేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ప్లోడ్ చేసి దాన్ని ధ్వంసం చేయడం, కూల్ చేయడం. ఇక్కడ ఈ డెటోనేషన్ డివైస్ మల్టీ టార్గెట్ అని అంటే
జస్ట్ ఒక స్పెసిఫిక్ పార్ట్ని మాత్రమే కాకుండా డిఫరెంట్ స్పాట్స్లో ఆ టార్గెట్ని ప్లేస్ చేసి కూల్ చేయడం, దట్ ఈస్ మల్టీ టార్గెట్ డెటోనేషన్ డివైస్. దీని రేంజ్ వచ్చేసి ఎంత అనంటే సమ్ 2.5 కిలోమీటర్స్ రేంజ్ వచ్చేసి 2.5 కిలోమీటర్స్. అండ్ దీనికి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఉంది, ఏంటి అనంటే మైక్రో ప్రాసెసర్ బేస్డ్ డెటోనేషన్ డివైస్. అంటే ఇప్పుడు ఇది బోత్ వైర్ దాంతో యూజ్ చేయొచ్చు, వైర్లెస్ దానితో కూడా యూజ్ చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. దట్ ఈస్ దిస్ అగ్నియాస్త్రం. సిక్కింలో దీన్ని లాంచ్ చేశారు. అండ్ సిక్కిం వచ్చేసి దీని బార్డరింగ్ కంట్రీస్ మీరు జస్ట్ ఇన్ కేస్ గుర్తుపెట్టుకోవాలని అనుకుంటే నార్త్ ఈస్ట్ పార్ట్లో మనకి చైనా కవర్ అయి ఉంటుంది. అదేవిధంగా సమ్ ఇటు నేపాల్ ఇటు సైడ్ ఉంటుంది వెస్ట్ పార్ట్. ఈస్ట్ సైడ్ మనకి ఏముంటుంది అని అంటే దిస్ భూటాన్. అండ్ సౌత్ రీజియన్లో వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఉంటుంది. ఇవి 4 మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ సిక్కిం వచ్చేసి పాపులేషన్ వైజ్ స్మాలెస్ట్ స్టేట్. పాపులేషన్ వైజ్ కన్సిడర్ చేస్తే సిక్కిం ఇస్ ద స్మాలెస్ట్ స్టేట్. అండ్ ఇక్కడ ఒక బయోస్పియర్ రిజర్వ్ కూడా ఉంది, దట్ ఈస్ కాంచనజంగా ఆర్ కాంచనగంగా. దట్ ఈస్ ద బయోస్పియర్ రిజర్వ్కి, నేషనల్ పార్క్కి, వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వీటన్నిటికీ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ కాంచనజంగా. ఓకే, ఎక్స్ప్లెనేషన్స్ అప్పుడు వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. కాంచనజంగా బయోస్పియర్ రిజర్వ్ సిక్కింలో ఉంది. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అగర్తల దేని క్యాపిటల్ సిటీ అండి చెప్పండి? త్రిపుర క్యాపిటల్ సిటీ అగర్తల. అండ్ కోహిమా దేని క్యాపిటల్ సిటీ? నాగాలాండ్లో ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు, దాన్ని ఫెస్టివల్ ఆఫ్ ద ఫెస్టివల్స్ అంటారు. వాట్ ఈస్ దాట్? హార్న్బిల్ ఫెస్టివల్. షిల్లాంగ్ వచ్చేసి దేని క్యాపిటల్ సిటీ అండి? ఇట్ ఈజ్ మేఘాలయ. చిరపుంజి అన్నటువంటి ప్రాంతం ఉంటుంది, మాసిన్రామ్ చిరపుంజి. ఇక్కడ వర్షాలు ఎప్పుడు కురుస్తూనే ఉంటాయి. అండ్ ఇటానగర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఇటానగర్. అస్సాం క్యాపిటల్ సిటీ డిస్పూర్. ఇట్లా టోటల్గా మనకి 7 సిస్టర్స్ అని అంటాం కదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని, రైట్. LIC హ్యాస్ అ రివైజ్డ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ పర్చేసింగ్ న్యూ ఎండోమెంట్ ప్లాన్ ఫ్రమ్ 55 years to 50 yearsకి తగ్గించింది. మినిమం ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అని అంటే 8 years నుంచి 50 years లోపు ఉంటే సరిపోతుంది. ఈ వరకు 55 ఉండేది, ఇప్పుడు 50 yearsకి తగ్గించింది. సో దట్ అన్ని ఏజ్ వాళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఈ ఎండోమెంట్ ప్లాన్. బేసిక్లీ ఎండోమెంట్ ప్లాన్ ఎట్లా అంటే డ్యూయల్ రోల్ని ప్లే చేస్తుంది. ఆ డ్యూయల్ రోల్ ఏంటి అని అంటే ప్రొటెక్షన్తో పాటు ప్రొటెక్షన్ కమ్ సేవింగ్స్ ప్లాన్గా దీన్ని చెప్పొచ్చు. ఎండోమెంట్ అంటే ఏం లేదు, నథింగ్ బట్ ఇన్సూరెన్స్ స్కీమ్, దట్ ఈస్ దాన్నే ఎండోమెంట్ అంటారు. దీని నెంబర్ కూడా ఎంత ఉందండి? ఎండోమెంట్ 194 సమ్ నెంబర్ ఏదో ఉంది. ప్రొటెక్షన్ కమ్ సేవింగ్స్ ప్లాన్ అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఈ ఎండోమెంట్ ప్లాన్ తీసుకున్నాను. ప్లాన్ మెచ్యూరిటీ వచ్చేసి సమ్ 15 ఏళ్ళు అనుకుందాం. నేను 10 ఏళ్లకే గాన్. అప్పుడు ఏమైంది? అలా పోయినప్పుడు ఇన్ కేస్ సడన్ డెత్ అయితే మెచ్యూరిటీ టైంకి ఎంత అయితే అమౌంట్ రావాలో ఆ టైంకి ఆ అమౌంట్ వచ్చేస్తుంది. అలా కాకుండా 15 years కంటే నేను ఎక్కువ బతికాను అనుకోండి, ఆ ప్లాన్ అయిపోయిన తర్వాత కూడా నేను జీవించే ఉంటే అప్పుడు ఆ మెచ్యూరిటీ అయిన తర్వాత ఎంత అమౌంట్ అయితే వస్తుందో దానికి ఒక లంసమ్ అమౌంట్ని యాడ్ చేసి LIC ఇస్తుంది. అట్లా సేవింగ్స్ ప్లాన్ లాగా ప్రొటెక్షన్ ప్లాన్ లాగా కూడా రెండిట్లాగా ఇది పనికొస్తుంది. దట్ ఈస్ ఎండోమెంట్ ప్లాన్. 8 years నుంచి 50 years వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. LIC వచ్చేసి మనందరికీ తెలుసు స్టేట్ ఓన్డ్ కార్పొరేషన్. అయితే ఇట్లా ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్ వీటిని అసలు ఇన్సూరెన్స్ అని ఎవరు ఐడెంటిఫై చేస్తారు అని అంటే రెగ్యులేట్ చేయడానికి ఒక బాడీ ఉంటుంది, దట్ ఈస్ IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాయి. అయితే LIC అందరికీ LIC అందించాలి, లైఫ్ ఇన్సూరెన్స్ ఫర్ ఎవ్రీవన్. అది కాన్సెప్ట్ ఎప్పటి వరకు అచీవ్ అవ్వాలి అని LIC టార్గెట్ సెట్ చేసుకుంది అని అంటే బై ద ఇయర్ 2047 లైఫ్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్, అందరికి అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి అన్నది బై 2047 అచీవ్ చేయాలి అని చెప్పి LIC ఒక టార్గెట్ని సెట్ చేసుకుంది. రైట్, నెక్స్ట్ వన్. భారతీ ఎయిర్టెల్ పార్ట్నర్స్ విత్ విచ్ కంపెనీ టు లాంచ్ గ్రీన్ 5G ఇనిషియేటివ్? దట్ ఈస్ నోకియా కంపెనీ. ఈ గ్రీన్ 5G ఇనిషియేటివ్ అంటే ఏం లేదండి, కార్బన్ ఎమిషన్స్ ఇప్పుడు మనకి టెలిఫోన్ టవర్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఎంతైతే ఇంటర్నెట్ దాన్ని యూజ్ చేసి మనం ఏవేవైతే మిగతా యాక్టివిటీస్ అన్నీ చేస్తామో అది ఊరికే ఏం అవ్వదు కదా, కళ్ళకు కనిపించదు. కాకపోతే దానివల్ల ఎమిషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఆ కార్బన్ ఎమిషన్స్ అన్నీ ఎక్కువైపోయి మళ్ళీ ఎన్వైర్న్మెంట్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి, అంటే కార్బన్ ఎమిషన్స్ని ఆపేయమని కాదు,
ఇప్పుడు ఇంత శాతం మనకి హీట్ వస్తుంది అని అంటే ఆ హీట్ని సప్రెస్ చేయటానికి కూలెంట్ని కూడా యూజ్ చేయొచ్చు. అట్లా రెండు బ్యాలెన్స్ అయిపోతాయి. ఎంత ప్లస్ అయితే ఉందో అంత మైనస్ చేసామనుకోండి బ్యాలెన్స్ అయిపోతుంది కదా, న్యూట్రల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం ఇన్ ద సెన్స్ కార్బన్ న్యూట్రాలిటీని అచీవ్ చేయడం. అది వీళ్ళు నోకియా వాళ్ళు ఎప్పటి వరకు టార్గెట్ని పెట్టుకున్నారంటే బై 2040 నెట్ జీరో ఎమిషన్స్. అసలు ఎమిషన్సే రాకుండా చూసుకోవాలి బై 2040. దట్ వాజ్ ద టార్గెట్ సెట్ బై నోకియా. నోకియా ఏ కంపెనీ, ఏ దేశపు మొబైల్ ఫోన్ కంపెనీ? దట్ ఈస్ ఫిన్లాండ్ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటండి? హెలెన్స్కీ ఈజ్ ద క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ ఈజ్ ఫినిష్ క్రోన్. సామ్సంగ్ వచ్చేసి ఏ దేశపు మొబైల్ ఫోన్? ఇట్ ఈజ్ సౌత్ కొరియా. దీని క్యాపిటల్ కరెన్సీ కూడా నిన్న చెప్పుకున్నాం, సియోల్, అండ్ ద కరెన్సీ ఈజ్ ఓన్. వేరాజ్ OnePlus వచ్చేసి చైనా మొబైల్. అండ్ మెటా వచ్చేసి, మెటాకి ఓల్డ్ నేమ్ ఒకప్పుడు ఫేస్బుక్ అని ఉండేది, దాని తర్వాత మెటా అని చెప్పేసి రీనేమ్ చేశారు మార్క్ జుకర్బర్గ్. మెటా అండ్ యాపిల్ ఈ రెండు కూడా అమెరికన్ కంపెనీసే. బోత్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ అమెరికా. రైట్, నెక్స్ట్ వన్. ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ 8th October. మనకున్నటువంటి త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ డేస్ గుర్తుపెట్టుకోవాలి. 8th October వచ్చేసి ఎయిర్ ఫోర్స్ డే. 4th November వచ్చేసి ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ ఇండియన్ నేవీ డే. 15th January ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఆర్మీ డే, ఇండియన్ ఆర్మీ డే. These also 4th December, not 4th November. 4th December వచ్చేసి ఇండియన్ నేవీ డే is celebrated on 4th December. 15th January వచ్చేసి ఇండియన్ ఆర్మీ డే is celebrated as 15th January. 9th October వచ్చేసి what is important about 9th October? World Postal Day is celebrated on 9th October. 7th October వచ్చేసి వరల్డ్ కాటన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 7th October. whereas 10th October వచ్చేసి మనకి నేషనల్ లెవెల్లో నేషనల్ పోస్టల్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 10th October. అంటే మేజర్ ఇంపార్టెంట్ డేస్ మాత్రమే ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నా, అన్ని చెప్పుకోలేము కాబట్టి. 2nd October వచ్చేసి ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే. ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే సెలబ్రేటెడ్ ఆన్ 2nd. 5th October వచ్చేసి వరల్డ్ టీచర్స్ డే. వరల్డ్ టీచర్స్ డే నార్మల్గా నేషనల్ లెవెల్లో టీచర్స్ డే వచ్చేసి 5th September సెలబ్రేట్ చేస్తాం. గ్లోబల్ లెవెల్లో అయితే 5th October సెలబ్రేట్ చేస్తాం వరల్డ్ టీచర్స్ డే. అదేవిధంగా మనకి 11th వచ్చేసి వరల్డ్ గర్ల్ చైల్డ్ డే. గ్లోబల్ గర్ల్ చైల్డ్ డే వచ్చేసి 11th సెలబ్రేట్ చేస్తాం. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ డే. 15th వచ్చేసి వరల్డ్ స్టూడెంట్స్ డే. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టూడెంట్స్ డే వరల్డ్ లెవెల్, గ్లోబల్ లెవెల్లో వరల్డ్ స్టూడెంట్స్ డే, టీచర్స్ డే సేమ్ మంత్లో ఉంది. ఇక్కడ 5th, అక్కడ 15th. డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి పుట్టినరోజున వరల్డ్ స్టూడెంట్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. అండ్ వేర్ యాజ్ 16th వచ్చేసి వరల్డ్ ఫుడ్ డే. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ డే. అండ్ 31st వచ్చేసి ఏకతా దివస్. Ekta Divas is celebrated on 31st. That is birth anniversary of Sardar Vallabhbhai Patel garu. National Unity Day anna, Ekta Divas anna, both are same. Ivi important days in the month of October. Right, next one. Which of the following organizations has reported that average monthly income of rural households in India has increased by 57.6% from 2016 to 17 to 2016 నుంచి 2021 వరకు ఎంత పెరిగింది అంటే 57.6% రూరల్ హౌస్ హోల్డ్ నుంచి ఇన్కమ్ పెరిగింది అని ఎవరు రిపోర్ట్ ఇచ్చారని అంటే నాబార్డ్ రిపోర్ట్ ప్రకారం ఇది యాక్చువల్లీ ఎంత అనంటే సమ్ 8,059 రూపీస్ ఉండేది, అక్కడ నుంచి సమ్ 12,689. 12,000 అయితే కరెక్టే, 6 తర్వాత ఈ నెంబర్ మీరు ఒకసారి చూసుకోండి, డిస్క్లైమర్ ముందే ఇస్తున్నాను. 8,059 నుంచి 12,000 అంటే ఇప్పుడు 8,000 తీసుకోండి. 8,000 నుంచి 12,000కి పెరిగింది అని అంటే 4,000, దట్ ఈస్ 50% ఎక్కువైంది. 12,000 తర్వాత మళ్ళీ 689, దట్ ఈస్ 57.6%. రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి హౌసెస్ వాళ్ళ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ అన్నది పెరిగింది అని నాబార్డ్ రిపోర్ట్ ప్రకారం తేల్చి చెప్పింది. నాబార్డ్కి చైర్పర్సన్గా ఎవరున్నారు ప్రస్తుతం అనంటే షాజీ కేవీ సర్వింగ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ నాబార్డ్. నాబార్డ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉన్నాయి. నాబార్డ్ని ఏ కమిటీ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు అనంటే శివరామన్ కమిటీ ద్వారా నాబార్డ్ని
ఎస్టాబ్లిష్ చేశారు. నాబార్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ శివరామన్ కమిటీ. మీకు ఎగ్జామినేషన్లో నాబార్డ్ గురించి క్వశ్చన్ అడగాలి అని అంటే నాబార్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ పర్ విచ్ 5 years ప్లాన్ అని అంటే 6th 5 years ప్లాన్ ప్రకారం నాబార్డ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎగ్జాక్ట్గా చెప్పాలి అని అంటే 1982లో ఫస్ట్ 5 years ప్లాన్ వచ్చేసి 51 నుంచి 56, తర్వాత 56 to 61 సెకండ్ 5 years ప్లాన్, 61 నుంచి 66 థర్డ్ 5 years ప్లాన్, దాని తర్వాత మధ్యలో 3 years బ్రేక్ వస్తుంది. 66 నుంచి 69 ఎటువంటి ప్లాన్ ఉండదు. 69 నుంచి 74 వచ్చేసి ఫోర్త్ 5 years ప్లాన్ ఉంటుంది. 74 నుంచి 79 ఫిఫ్త్ 5 years ప్లాన్ అనుకుంటారు. కాకపోతే ఫిఫ్త్ 5 years ప్లాన్ అర్ధాంతరంగా ఆగిపోతుంది, 78లో ఆగిపోతుంది. 78 తర్వాత మళ్ళీ 2 years బ్రేక్ వస్తుంది. 78 to 80 అప్పుడు ప్లాన్స్ ఉంటాయి కానీ రోలింగ్ ప్లాన్ అని చెప్పేసి అని అంటాం. దాని తర్వాత 80 నుంచి 85 వరకు 6th 5 years ప్లాన్ ఉంటుంది. దాంట్లో భాగంగానే 1982లో నాబార్డ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. మీకు ఎగ్జామినేషన్లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏ 5 years ప్లాన్లో ఎస్టాబ్లిష్ చేశారంటే 8th 5 years ప్లాన్ 1995లో వరల్డ్ ట్రేడ్ ఎస్టాబ్లిష్ చేసింది కాదు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మన ఇండియా ఎప్పుడు మెంబర్ అయ్యింది అని అంటే 8th 5 years ప్లాన్ అప్పుడు ఎగ్జాక్ట్గా 1995లో మన ఇండియా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మెంబర్ అయ్యింది. నాబార్డ్ అంటే తెలుసు కదా, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయండి, వాషింగ్టన్ DC, దోస్ ఆర్ హెడ్ క్వార్టర్స్. ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మాండలియాంగ్, మనీలా, ఫిలిప్పైన్స్ దాని హెడ్ క్వార్టర్స్. అండ్ వేరేజ్ సెంటర్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి త్రిశూర్, కేరళలో ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నథింగ్, రైట్. నెక్స్ట్ వన్, see which organization has been designated as 14th Maharatna Central Public Sector Enterprise in India. ఏ ఆర్గనైజేషన్ రీసెంట్గా 14వదిగా గుర్తింపు పొందింది అని అంటే ఇట్ ఈస్ హల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. దాని తర్వాత దానికి ముందు ఈ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, REC లిమిటెడ్ ఉంది, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఇవన్నీ NTPC, సెయిల్ ఇవన్నీ కూడా మహారత్న కంపెనీసే. 14th మహారత్న కంపెనీగా మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉంది. మనకి ఎకానమీలో మహారత్న, మినీరత్న, అదేవిధంగా నవరత్న అని చెప్పి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని 3 partsగా డివైడ్ చేశారు. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని 3 partsగా డివైడ్ చేశారు. ఆ 3 parts వచ్చేసి మహారత్న, మినీరత్న, నవరత్న. మినీరత్న అంటే స్మాల్, మీ అందరికి తెలిసిన విషయమే. నవరత్న అంటే మోడరేట్గా ఉంటుంది. వేరే మహారత్న వచ్చేసి ఇంకా హ్యూజ్. బేసిక్లీ వీటిని ఎట్లా డివైడ్ చేశారు ఈ కేటగిరీస్ వైజ్గా అని అంటే 3 factorsని బేస్ చేసుకొని డివైడ్ చేశారు. ఒకటి టర్నోవర్ని బేస్ చేసుకొని, ఇంకొకటి నెట్వర్త్ని బేస్ చేసుకొని, ఇంకొకటి ప్రాఫిట్ని బేస్ చేసుకొని టర్నోవర్, నెట్వర్త్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మహారత్న విషయమే తీసుకుందాం. మహారత్న టర్నోవర్ ఎంత ఉండాలి అని అంటే మోర్ దాన్ 25,000 crores, 25,000 crores కంటే ఎక్కువ ఉండాలి టర్నోవర్. అది జస్ట్. నెట్వర్త్ వచ్చేసి ఎంత ఉండాలి అని అంటే 15,000 crores కంటే ఎక్కువ ఉండాలి. వేరేజ్ ప్రాఫిట్ వచ్చేసి 5,000 crores కంటే ఎక్కువ ఉండాలి. ఇది మహారత్నకి బేసిస్. అట్లాగే మినీరత్నకు ఉంటాయి, నవరత్నకి ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ని టర్నోవర్ని, నెట్వర్త్ని, ప్రాఫిట్ని బేస్ చేసుకొని అది మహారత్నానా, మినీరత్నానా, నవరత్నానా అని చెప్పేసి డెసిఫర్ చేస్తారు. ఇక్కడ హాల్ వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 14వ మహారత్నగా దీన్ని డెసిగ్నేట్ చేశారు. ఇక్కడ 14 మహారత్నస్ ఇక్కడ ఇచ్చాను చూడండి. BHEL, BPCL, కోల్ ఇండియా లిమిటెడ్, గెయిల్, సెయిల్, IOCL, హిందుస్థాన్, HPCL, ఆయిల్ అండ్ ONGC, PFC, PGC, అదేవిధంగా సెయిల్ ఇందాక చెప్పుకున్నాం. REC రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, రైట్. నెక్స్ట్, ద 11th మేజర్ అట్మాస్ఫియరిక్ Cherenkov experiment, that is MACE, is Asia's largest imaging Cherenkov telescope and the world's tallest telescope. Was inaugurated in which UT or state, that is at Ladakh లో దీన్ని ఇనాగ్రేట్ చేశారు. బేసిక్లీ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ ఇది దేనికోసం అనంటే కాస్మిక్ రేస్ దాని గురించి స్టడీ చేయటానికి, అదేవిధంగా స్పేస్లో ఏమేమి జరుగుతుంది, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ దాని గురించి స్టడీ చేసి కొత్త కొత్త విషయాన్ని కనుగొనడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. టాలెస్ట్ టెలిస్కోప్ అని ఎందుకు అన్నామనంటే ఈ లడాఖ్లో 4,300 meters ఆల్టిట్యూడ్ అంటే హైట్, అంత హైట్లో దీనిని ఈ టెలిస్కోప్ని పెట్టి స్పేస్లోకి చూడటానికి అంత హైట్లో పెట్టి చూశారు. కాబట్టి ఇట్లా ఈ చెరెన్కోవ్ టెలిస్కోప్ కాస్మిక్ రేస్ గురించి స్టడీ చేయడానికి స్పేస్ ఏం జరుగుతుంది. ఎందుకంటే లడాక్ నుంచి దీన్ని ఇనాగ్రేట్ చేశారు అని అంటే
ఆ లడాఖ్లో ఒక పర్టిక్యులర్ రీజన్, ఆ ప్రాంతం నుంచి అక్కడ స్పేస్ నుంచి వచ్చేటువంటి రేస్, కాస్మిక్ రేస్ అన్నీ కూడా న్యూట్రల్ ఉంటాయి. ఇంకా దాని గురించి స్టడీ చేయడానికి కూడా అది అనుగుణమైనటువంటి వాతావరణం ఉంటుంది అక్కడ. అందుకోసం అని చెప్పి ఈ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ మేస్ని అక్కడ ఇనాగ్రేట్ చేశారు రీసెంట్లీ. రైట్, రీసెంట్లీ ఇండియా ర్యాంక్డ్ ఎన్నో స్థానంలో ఉంది? 105th పొజిషన్లో ఉంది. స్కోర్ వచ్చేసి 27.3. నార్మల్గా 0 నుంచి 100 వరకు స్కోర్ ఉంటుంది. 0 వస్తే ద బెస్ట్ అని అనుకోవచ్చు, వేర్ యాజ్ 100 అని అంటే వర్స్ట్ స్కోర్గా మనం చెప్పొచ్చు దీన్ని. 0 అయితే ద బెస్ట్, 100 అయితే ద వర్స్ట్ స్కోర్. సివియర్ కాదు, సీరియస్ అనుకోవచ్చు. ఆ కేటగిరీలో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2 సంస్థలు, 2 ఆర్గనైజేషన్స్ వీటిని ప్రజెంట్ చేస్తాయి. ఐర్లాండ్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా ఐర్లాండ్తో పాటు జర్మనీ ఆర్గనైజేషన్ కూడా వెల్ట్ హిల్ఫ్ హంగర్ ఏదో ఆర్గనైజేషన్ ఉంటుంది. ఈ 2 ఆర్గనైజేషన్స్ ఈ ర్యాంకింగ్స్ని ఇస్తూ ఉంటాయి. టోటల్గా 4 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఈ మాల్ న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్ తక్కువగా లభించడం పిల్లలకి, అదేవిధంగా చైల్డ్ స్టంటింగ్, వాళ్ళ ఏజ్కి తగ్గట్టు హైట్ లేకపోవడం, అది స్టంటింగ్. చైల్డ్ వేస్టింగ్ అంటే ఏంటి అని అంటే వాళ్ళ హైట్కి తగ్గట్టు వెయిట్ లేకపోవడం, దట్ ఈస్ చైల్డ్ స్టంటింగ్. అండ్ చైల్డ్ మోర్టాలిటీ రేట్ అని అంటే 5 సంవత్సరాల లోపు పిల్లలు ఎంతమంది చచ్చిపోతున్నారు 1,00,000 మంది పిల్లలకి, దట్ ఈస్ చైల్డ్ మోర్టాలిటీ రేట్. ఈ 4 ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ఈ హంగర్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారు. దాంట్లో ఇక్కడ మీరు గమనించినట్లయితే కన్సర్న్ వరల్డ్ వైడ్ అన్నది ఐర్లాండ్ సంస్థ, ఐర్లాండ్ ఆర్గనైజేషన్. కన్సర్న్ వరల్డ్ వైడ్, ఐర్లాండ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి డూబ్లిన్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. వెల్ట్ హంగర్ హిల్ఫ్ వచ్చేసి ఇది జర్మనీ బేస్డ్ కంపెనీ. జర్మనీ క్యాపిటల్ కరెన్సీ ఏంటండి? బెర్లిన్ అండ్ యూరో, దీస్ ఆర్ క్యాపిటల్ కరెన్సీ. అండ్ ఇండియాస్ స్కోర్ ఇస్ బేస్డ్ ఆన్ అండర్ నరిష్మెంట్, చెప్పాను కదా, తక్కువ న్యూట్రిషన్ లభించడం, చైల్డ్ స్టంటింగ్, చైల్డ్ వేస్టింగ్, చైల్డ్ మోర్టాలిటీ. అదేవిధంగా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో మన భారతదేశం 126th ప్లేస్లో ఉంది. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో 129th ప్లేస్లో, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 159th ప్లేస్లో, గ్లోబల్ పీస్ ఇండెక్స్లో 116th ప్లేస్లో మన ఇండియా అన్నది ఉండడం విశేషం. రైట్, నెక్స్ట్ వన్. యూనియన్ హెల్త్ మినిస్ట్రీ హ్యాస్ increased the monthly nutrition support under a Nikshay Poshan Yojana for TB patients. What is the revised amount? ఇది వరకు 500 మాత్రమే ఉండేది, ఇప్పుడు పర్ మంత్ 1000 రూపీస్ దాన్ని పెంచారు. వరల్డ్ టీబీ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు అని అంటే ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ March 24th. టీబీ దేని వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల వస్తుంది, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ వల్ల వస్తుంది. అట్లా క్షయ అని తెలుగులో అంటారు. నీ అని అంటే క్షయాన్ని నిర్మూలించడం. క్షయాన్ని ఏ ఇయర్ టార్గెట్గా పెట్టుకొని నిర్మూలించాలి అని మన భారతదేశం టార్గెట్గా సెట్ చేసుకుంది? ఎలిమినేషన్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ అంటే బై ది ఇయర్ 2025. నార్మల్గా 2050 నుంచి 2030 వరకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని మనం నిన్న చెప్పుకున్నాం కదండి. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అచీవ్ అవ్వడానికి ఒక 5 సంవత్సరాల ముందే మనం ట్యూబర్క్యులోసిస్ని కంప్లీట్ ఎలిమినేట్ చేయాలి అన్నదే టార్గెట్గా పెట్టుకుంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాని గురించి 500 రూపాయలు అంటే వాళ్ళు మంత్లీ వాళ్ళ ఫుడ్కి కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడానికి 500 రూపాయలు ఇచ్చారు ఇది వరకు, ఇప్పుడు 1000 రూపాయలు పెంచారు. అదేవిధంగా కొంతమందికి 3000 రూపాయలు లేదా 6000 రూపాయలు, 3000 లేదా 6000 ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఏదర్ 3000 6000 కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ దిస్ వన్. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ హ్యాస్ అప్రూవ్డ్ యాజ్ బీహార్స్ సెకండ్ టైగర్ రిజర్వ్? ఎక్కడ ఉంది అని అంటే ఇట్ ఈస్ కైమూర్. ఆల్రెడీ మనకి బీహార్లో వాల్మీకి నేషనల్ పార్క్ ఆర్ వాల్మీకి టైగర్ రిజర్వ్. ద ఓన్లీ నేషనల్ పార్క్ ఇన్ బీహార్ ఈజ్ వాల్మీకి నేషనల్ పార్క్. ఇది ఎక్కడుంది అని అంటే వెస్ట్ చంపారణ్లో వాల్మీకి నేషనల్ పార్క్ ఉంది, అదే టైగర్ రిజర్వ్. ఇప్పుడు సెకండ్ టైగర్ రిజర్వ్గా కైమూర్ టైగర్ రిజర్వ్ని సెకండ్ టైగర్ రిజర్వ్గా దీన్ని డెసిగ్నేట్ చేశారు. విక్రమ్శిలాలో ఏముంది అని అంటే బీహార్ విక్రమ్శిలా యూనివర్సిటీ బీహార్లోనే ఉంది ఒకప్పుడు ఏన్షియంట్ హిస్టరీలో. బట్ వేరాజ్ ఇక్కడ విక్రమ్శిలాలో ఈ గ్యాంజెటిక్ డాల్ఫిన్ శాంక్చరీ కూడా విక్రమ్శిలాలోనే ఉంది. అండ్ వేర్ యాజ్ కన్వర్ ఝీల్ వచ్చేసి ఇట్ ఈస్ రామ్సార్ సైట్ కూడా, కన్వర్ ఝీల్ వచ్చేసి రామ్సార్ సైట్ కూడా ఇది బీహార్. రైట్, నెక్స్ట్ వన్. హూ వాజ్ క్రౌన్డ్ ఫెమినా మిస్ ఇండియా 2024 వాజ్ హెల్డ్ ఇన్ ముంబై. ఎవరు గెలుచుకున్నారు? షీ ఈజ్ నిఖితా
పోర్వాల్. లాస్ట్ ఇయర్ ఎవరికి వచ్చింది అని అంటే 2023 ఫెమినా మిస్ ఇండియా వాజ్ వన్ బై నందిని గుప్తా, ఈవిడ గెలిచింది. నేహా ధూపియా, ఈ అమ్మాయి నిఖితా పోర్వాల్, షీ ఈజ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. ఈ అమ్మాయికి ఫెమినా మిస్ ఇండియా అని సాష్ ఉంటుంది కదా, ఆ సాష్ని ఆ అమ్మాయి మీద సాష్ వాజ్ పుటప్ బై నేహా ధూపియా. ఈ అమ్మాయి ఆల్రెడీ 2002 అప్పుడు ఫెమినా మిస్ ఇండియా, షీ ఈజ్ హీరోయిన్ ఆల్సో నేహా ధూపియా. అమ్మాయి ఆ సాష్ని నిఖితా పోర్వాల్కి ప్రజెంట్ చేసింది. అండ్ రేఖా పాండే వచ్చేసి ఫస్ట్ రన్నరప్, ఆయుషి ఢోల్కియా వచ్చేసి సెకండ్ రన్నరప్గా నిలిచింది. అండ్ రేఖా పాండే వచ్చేసి షీ ఈజ్ ఫ్రమ్ దాద్రా అండ్ నగర్ హవేలీ యూటీ. ఇవి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. రైట్, నెక్స్ట్ వన్. హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా? ఎవరిని అపాయింట్ చేశారు? విజయ కిషోర్ రాహత్కర్. ఈవిడ ఆల్రెడీ మహారాష్ట్ర స్టేట్ కమిషన్ ఫర్ విమెన్, దీనికి 2016 నుంచి 2021 వరకు ఈవిడే పనిచేశారు. ఆవిడ పనిచేసినప్పుడు యాసిడ్ విక్టిమ్ సర్వైవర్స్ కోసం, అదేవిధంగా ఈ మహిళల కోసం 24/7 హెల్ప్ లైన్ సెంటర్స్, వీటన్నిటిని ఇట్లా చాలా కార్యక్రమాలు స్టార్ట్ చేసి ఈవిడ ప్రజ్వల అని, సక్షం అని ఇట్లా చాలా కార్యక్రమాలు ఇంట్రడ్యూస్ చేసి బాగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఆవిడే విజయ్ కిషోర్ రాహత్కర్. ఈవిడ వచ్చేసి ఎవరిని రీప్లేస్ చేస్తూ అపాయింట్ అయ్యారు అని అంటే రేఖా శర్మ గారిని అపాయింట్ చేస్తూ ఈవిడ చైర్పర్సన్గా నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అపాయింట్ చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అన్నది ఏ టైప్ ఆఫ్ బాడీ అనంటే ఇట్ ఈజ్ స్టాట్యుటరీ బాడీ. 1991 యాక్ట్ త్రూ 1992లో దీన్ని స్టాట్యుటరీ బాడీగా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ వేర్ యాజ్ జయంతి పట్నాయక్ వచ్చేసి మొట్టమొదటి చైర్పర్సన్, ఈ ఎన్సిడబ్ల్యూకి మొట్టమొదటి చైర్పర్సన్ ఈవిడే. అర్చనా మజుందార్ దీంట్లో 5 మెంబర్స్ ఉంటారు చైర్పర్సన్ కాకుండా. వన్ ఆఫ్ ద మెంబర్స్ వచ్చేసి అర్చనా మజుందార్ గారు. లలిత కుమార్ మంగళం ఒకప్పుడు ఫార్మర్ 2014లో దీనికి ఫార్మర్ చైర్పర్సన్గా, ఇది వరకు ఎన్సిడబ్ల్యూకి చైర్పర్సన్గా పనిచేశారు. రైట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ ఇన్స్టాల్డ్ పింక్ అలామ్స్? దట్ ఈస్ మధ్యప్రదేశ్. క్యాపిటల్ సిటీ వచ్చేసి భోపాల్. పింక్ అలామ్స్ ఎందుకు అనంటే కోల్కతాలో లైక్ లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది కదా, ఎంజీ కార్ హాస్పిటల్లో అక్కడ దాంట్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ మీద చాలా బ్రూటల్గా ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరి గురించి వాళ్ళ సేఫ్టీ మెజర్స్ కోసం అని చెప్పి అన్ని వార్డ్స్లో ఈ అలామ్స్ని ఫిక్స్ చేశారు. ఎక్కడైతే ప్రాబ్లం అనిపిస్తుందో అలామ్ని మోగించగానే వితిన్ 5 minutes ఆఫ్ టైం చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ వాళ్ళందరూ వచ్చేస్తారు. అలా అలర్ట్ అవ్వడం అన్నది ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క బ్రెయిన్ చైల్డ్ ఇది. సందీప్ మఖ్ని అని ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి థింగే ఈ పింక్ అలామ్స్ కాన్సెప్ట్ మధ్యప్రదేశ్లో. అలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవడానికి. విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ మహిళా సక్షం? దట్ ఈస్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఈ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ బెంగళూరు. మహిళా సక్షం స్కీమ్ ఇది దేని గురించి అనంటే మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఎస్హెచ్జీస్ లైక్ డ్వాక్రా అలాంటివి ఉన్నాయి కదా, వీళ్ళని ఐడెంటిఫై చేసి దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, ఈ మిషన్ ద్వారా రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పావర్టీ నుంచి ఎరాడికేట్ చేయడానికి, పావర్టీ నుంచి బయటపడేయడానికి గవర్నమెంట్ సాయశక్తిలో ప్రయత్నిస్తుంది. అలాగే ఇక్కడ మహిళల్ని ఎస్పెషల్లీ ఒక హౌస్ హోల్డ్ నుంచి 1,00,000 రూపాయలు సంపాదించాలి, ప్రతి హౌస్ హోల్డ్ లక్షాధికారులుగా మహిళలు ఎదగాలి అన్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళతో కొలాబ్ అయ్యి ఈ ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చారు. Right, next one. Who has been appointed as the national ambassador for promoting cyber safety? Who is she? Right, she is Rashmika Mandana. Already Rashmika Mandana గురించి డీప్ ఫేక్ అని ఆవిడ ఫోటోని మార్ఫ్ చేసి ఒక చిన్న క్లిప్ని వైరల్ చేశారు కదా, ఆ డీప్ ఫేక్ తర్వాత ఇట్లాంటి సైబర్ క్రైమ్స్ ఇంకా ఏవి కంటిన్యూ అవ్వకుండా ఉండేందుకు ఆవిడనే బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు ఫర్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. I4C అని అంటే ఇక్కడ 4 Cలు ఉన్నాయి కదా, అది I4C. దానికి బ్రాండ్ అంబాసిడర్గా మన హీరోయిన్ రష్మిక మందన గారిని అపాయింట్ చేశారు. దీపికా పదుకొన్ వచ్చేసి లూయి ఉయిథాన్ దానికి బ్రాండ్ అంబాసిడర్గా, అంటే గ్లోబల్ లెవెల్ బ్రాండ్ ఇది, దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఈవిడ ఉన్నారు. ఆలియా భట్ వచ్చేసి గూచి, దిస్ ఈజ్ ఇటాలియన్ బ్రాండ్, దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఈవిడ ఉన్నారు. ప్రియాంక చోప్రా గారు కూడా ఇటాలియన్ బ్రాండ్ అయినటువంటి
బివాల్ గరి దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అండ్ తాప్సీ పన్ను గారు వచ్చేసి వ్యాన్ హ్యూసేన్, ఈ టెక్స్టైల్ బ్రాండ్ అయినటువంటి వ్యాన్ హ్యూసేన్ దీనికి దీనికి అంబాసిడర్గా ఈవిడ ఉన్నారు. ఇవన్నీ డిఫరెంట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇంకా ఆలియా భట్ గారు అయితే మేక్ మై ట్రిప్ అని, మింత్రా అని, ఫ్లిప్కార్ట్ అని, ఇట్లా చాలా వాటికి బ్రాండ్ అంబాసిడర్స్గా ఈవిడ ఉన్నారు. నాట్ మింత్రా, ఫ్లిప్కార్ట్. ఓకే, క్వశ్చన్ ఆఫ్ ద డే, విచ్ స్టేట్ హ్యాస్ వన్ బెస్ట్ స్టేట్ ఇన్ 5th నేషనల్ వాటర్ అవార్డ్స్ 2023? ఇఫ్ యు నో ద ఆన్సర్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. కమెంట్ చేయండి, లేదు అని అంటే మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం మండే క్లాస్లో. we won't meet again tomorrow because tomorrow is Sunday. Kabatti, please get habituated to these classes. Our classes will be like this only. Okay, we might plan live also as soon as possible. Again, we'll meet again on Monday. Until then, be fit, be consistent, and thank you.